ఇప్పుడు గమనించాం దేవుని మనము దేవుని సంతోషపెట్టే విధానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఏ రీతిగా సంతోషపెడతాం మారు మనసు. ఈ మారు మనసుని ఒక రోజు మనం పొందేసి అయిపోయింది దేవుని సంతోషపెట్టాను అంటే దానికి రుజువుగా ఇక్కడ చెప్తున్నాను వాడు నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతుంది. నీవు దుస్తులను సహించలేవని అపోస్తుల కాకయే తమ అపోస్తులు మనం చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధితులని నీవు కనుగొంటున్నాను. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుతున్నాను. అయినను అందుకే చెప్తున్నాను మారు మనసు ఒక్క రోజు అయిపోయి మారు మనసు విజయాలు రోజు రోజు కూడా కొనసాగించాలి. అందుకే అంటున్నారు ఆయనను మొదట నీ పుట్టిన ప్రేమను నీవు వదులుతువని నేను నీ మీద తప్పు ఒకటి మోపబడుతూ అన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడుతుందో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు ఉండి ఆ మొదటి క్రియలను చేయము. ఏం చెప్తున్నారు? మారు మనసు పొంది మొదట జరిగిన కార్యాలను కూడా చెప్తాను. కష్టపడ్డావు, నీ క్రియలు మెరుగుదును, నువ్వు భారం భరించు, ఇవన్నీ కూడా నువ్వు చేసుకోలేదు. మారు మనసు పొందినప్పుడు ఇవన్నీ చేసుకోలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? మళ్ళా మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? దేవునికి సంతోషం కలిగేటట్టుగా మనం మారు మనసు పొందండి. దేవునికి ఏమని కలిగేది అనుకుంటున్నాం. ఎప్పుడో మీరు మారు మనసు పొందారు. అది వాడు ఇది ఆదరించి వస్తుంటే అయిపోయింది నా బట్టి అన్నట్లుగా మనం పరిస్థితుల లేఖనాలు ఏం చేస్తుంది? లేఖనంలో ఉన్న సత్యాన్ని మనం తీసుకుంటాం. జాగ్రత్తపడటానికి ఎవరి జ్ఞాపకం నన్ను బట్టి నిన్ను బట్టి ప్రభు సంతోషించాలి అంటే చెప్తూ ఉన్నాడు. ఆ మొదటి క్రియలను చదువుతున్నాడు. ఎందుకు వచ్చిన నీవు ఏ స్థితి నుండి పడుతుందో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయను. అట్లు చేసి నీవు మారు మనసు పొంది సరే ఆ కొత్తలో ఆ మారు మనసు పొందిన కొత్తలో ఎవరిని చూసిన వందనాలు చేసి మారు మనసు పొందిన కొత్తలో ఏసైను గురించి మాట్లాడుతూ ఈ రీతిగా మనం ఎన్నో చేస్తుండొచ్చు. అయితే అఖండలు ఏమైపోయి సన్నడిపోతూ ఉన్నాయి, సన్నగలు పోతూ ఉన్నాయి అని తెలియడం అన్నాడు. మళ్ళా మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు సరిగించి అని ప్రభు ఎక్కడే సెలవుకోండి. ఆ రీతిగా ఉన్నప్పుడు ఆ పొందితే సరే ఏం ఎడలా నేను ఎద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోటు నుండి తీసివేస్తున్నాను. దాని నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసివేస్తున్నాను అన్న జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సంతోషపెట్టేటట్టుగా మనం ఉండాలి. ఆ సంతోష పడేట్టుగా మన జీవితం ఉండడానికి ఏ స్త్రీలైతే ఇంతకు ముందు దేవుని ఏ విధంగా మార్పిస్తూ ఆ విధంగా ఆశ్రయించలేని స్థితిలో, ప్రేమించలేని స్థితిలో, ధనపరచలేని స్థితిలో ఉంటే ఇప్పుడైనా మారు మనసుకుంది. ఇప్పుడైనా మారు మనసుకుంది. ఆ మొదటి ప్రేమను కలిగి దేవుని ధనపిస్తుంది అని ఆ విధంగా మారు మనసుకుందని చెప్తుంది. దేవునికి కలిగి ఆ ఒక్క రోజు అయిపోయిన భక్తి కాదు ఇది. ఆ ఒక్క రోజు అయిపోయిన భక్తి కాదు ఇది. చూస్తూ ఉన్నాడు భక్తి జీవితాన్ని మళ్ళీ చెప్తూ ఉన్నాడు. నువ్వు మళ్ళీ మారు మనసు పొందు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు దీనివల్ల ఏంటి ప్రయోజనము? దేవుడు సంతోషపడుతున్నాడు. లోకలతో పాటు సంతోషపడుతూ దేవుని సంతోషపెట్టే జీవితం గురించి నేర్చుకుంటున్నాడు. దేవుడు మహిమ కలుగుతాడు. తెరటుగా రండి 15వ అధ్యాయము 15వ అధ్యాయము ఆ తర్వాత గమనించినప్పుడు 24వ వచనం చదువు. 15వ అధ్యాయం 24వ వచనం. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగుతాక గమనించాలి. పరిశుద్ధులు ఒక మనిషి మారు మనసు పొందితే దేవుడు సంతోషపడుతున్నాడు. తప్పిపోయింది దొరికితే సంతోషపడుతూ ఉన్నాడు. ఆ తప్పిపోయింది దొరికినప్పుడు ఇక్కడ తండ్రి ఏం చేస్తున్నాడు? నీ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను. నువ్వు ఆత్మీయమైన నీ భక్తి జీవితంలో తప్పిపోయిన స్థితిని చనిపోయిన స్థితిగా చనిపోయి మళ్ళా బ్రతికేడు అని
సంతోషపడుతూ ఉన్నారు. దేవుడికి మంచి కలుగును గాక. ఈరోజు మనందరికీ మనం ఎక్కడన్నా గాడిపోయినా, ఎక్కడన్నా తప్పిపోయినా ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా ఉంటే నేను బ్రతికి లేనన్నట్లుగా వాక్యం కలిగి తప్పిపోయి వెళితే పరిస్థితిని బట్టి దేవుడు సంతోషపడుతున్నట్టుగా ఉపమాన రీతిగా చూస్తే మనందరి జీవితాల్లో మనం ఏం చేస్తూ ఉన్నాం, ఏ రీతిగా మన క్రియలతో ఉన్నాయి, ఈ క్రియలను ఎదిగినా మన క్రియలను జ్ఞాపకం చేసుకుని తప్పిపోయే పరిస్థితుల నుంచి ఆ సరి చేసుకుంటూ దేవుడు మనల్ని బట్టి సంతోషపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగులగాక. ఆ సంతోషపడే అంటే ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. అదే అధ్యాయము 20వ వచనం చూస్తే పరిగెత్తి వాడి మీద కనిసరపడి వాడి గడ మీద పడి ఇంటి పెట్టుకున్నాడంటే అంటే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సంతోషపడుతూ చచ్చిపోయింది దొరికినప్పుడు సంతోషపడుతూ, చచ్చిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు సంతోషపడుతూ ఉంటాడు. మన జీవితంలో ఎక్కడన్నా చదువుకున్న పరిస్థితులు ఉంటే సరిచేసుకుంటూ ప్రభుని సంతోషపెట్టే రీతిగా ముందుము దాకా. దేవునికి మహిమ కలుగునగా. దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే కొలది మన పోలిక మార్చబడదు. దేవుడి యొక్క వాక్యాన్ని వినే కొలది మన రూపం మార్చబడదు. ఆ రీతిగా మార్పు నొందని స్థితిలో ఉంటే దేవుడికి సంతోషం లేదు. మార్పు నొందుతూ ఉన్నప్పుడే దేవుడు సంతోషపడలేదు. దేవుడి మంచి దేవుడిగా దేవుడి యొక్క తలంపును దేవుడి యొక్క చిత్తాన్ని మనం వెలిగి జాగ్రత్త పడటానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం ఏ విధంగా ఉంటే సంతోషపడుతూ ఉన్నాం. హృదయానికి జ్ఞానం లభిస్తే సంతోషపడుతూ ఉన్నాం. ఎన్నడుగునా చెప్తూ వచ్చి దేవుడి యొక్క కృప కొరకు మనం కనిపిస్తూ సంతోషపడుతుంది. దేవుడి యొక్క ఆ సత్యములు మనం తెలుసుకుంటూ ఉంటే దేవుడు సంతోషపడుతూ ఉన్నాం. ఇంకా జ్ఞాపకం చేస్తున్నది, నువ్వు మారు మనసు కలిగితే సంతోషపడుతున్నాడు. నువ్వు తప్పిపోలేవా తిరిగి వస్తే సంతోషపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నా జీవితంలో నేను నా ప్రభుని ఏ విధంగా సంతోషపడతాను ఒక దినం నేర్పిస్తూ ఉన్నాను. ఈ దేవుని చెప్పున నేనున్నానా, ఈ రీతిగా నా జీవితం ఉందని ఒక్కసారి ఆలోచన చేసుకుంటే అక్కడ నువ్వు పశ్చాత్తాపడితే ఇప్పుడు కుమారుడు బుద్ధి వచ్చినంత పశ్చాత్తాపడి వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తుంది? వారు పెట్టుకుంటూ పోయి అవగలించుకొని ముందు పెట్టినట్టుగా పరుచుకోలేదు. దేవునికి మహిమ కలుగునగాక. మంచి దేవుడిగా జ్ఞాపకం ఆరు మనసుకొని తర్వాత చూస్తే చచ్చిపోయి తిరిగి వచ్చి సంతోషపడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధ చూద్దాం మళ్ళా సామెతల గ్రంథాలు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం 2వ భాగం. మారు మనసు పొంది చచ్చిపోతే తిరిగి వస్తే తర్వాత ఆయన మీద యథార్థత కలిగి ప్రార్థిస్తే ఆయన సంతోషపడుతున్నట్టుగా పరిశుద్ధ కలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగునగా. పరిశుద్ధ ఆశల ద్వారా ప్రభు మన అందరికీ జ్ఞాపకం చేసుకుని మనతో మాట్లాడుతుంది. యథార్థవంతుల ఆశలను ఆయన సంతోషపడుతూ ఏమేం చేస్తూ ఉన్నారు. ఇలాంటి మారు మనసు పొందకపోతే చెబుతూ వచ్చాడు. అదే విధంగా యథార్థవంతులు ప్రార్థన చేసి సంతోషపడుతూ ఏం చేస్తూ ఉన్నాడు అని మనం గమనించినప్పుడు పరిస్థితుల లెక్కల్లో యోగి యొక్క జీవితాన్ని మనం చూస్తే అసలు నేను యథార్థవంతుని, నేను మరి ఏదైనా కనికరిస్తూ వచ్చాను, తల్లిదండ్రులు లేని వాళ్ళని జరుపుకుంటూ వచ్చాను, ఇచ్చిలేని తన తండ్రిగా ఉన్నాను, అనుకుని బ్రతుకుతూ ఉన్నాను. ఒకనొక సమయం వచ్చేసరికి చూడండి యోగు గ్రంథం 42వ అధ్యాయము
5వ నుంచి చదువు. నిరీక్షణ చేత నిన్ను చూసిన వార్తను గురించి అయితే ఇప్పుడు నేను పనులారా నిన్ను చూస్తూ ఉన్నాను, గ్రహించుకుంటూ ఉన్నాడు. గ్రహించుకొని ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపడి యథార్థంగా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను అప్రదించుకుంటూ ఉన్నాను. ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని కన్నులారా, వారు కన్నులారా నాకు చూడలేదు అన్నారు. కన్నులారా ఆయన చూసేటట్టుగా వాక్యాన్ని మనం గ్రహించుకోగలిగితే నిజంగా ఆ మనసులో పశ్చాత్తాపం కలిగేదిగా ఉంది. ప్రభు దగ్గర చెప్పుకునే వారిగా ఉంటాం. అవునంటూ ఉన్నది. అవును, నన్ను నేను అర్థించుకొని బూడిదలోనే పడి పశ్చాత్తాప పడుతూ ఉన్నాను అని ఎందుకు చెప్తున్నాను ఈ మాట? యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. యథార్థవంతుడిగా ఇప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన దాన్ని బట్టి మరి తర్వాత గమనించడం 8వ వచనంలో, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడైన యోగు యొక్కకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించబడను. అప్పుడు నా సేవకుడైన యోగు మీ నిమిత్తము ప్రార్థన చేయను, మీ అవివేకము బట్టి నిన్ను శిక్షింపగా ఉండినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఎలానగా నా సేవకుడు యోగు పలికినట్లు మీరు మన గుర్తు ఉత్తమైనది పలకలేదు. యోగు చేసిన ప్రార్థన దేవునికి ఏమైందంటే అంగీకారమైంది, ఆనందకరమైంది. మనతో ఉన్నారు, అప్పుడు దాకా మాట్లాడుతూ ఉన్నారు. వారిని ఎవరిని కూడా అంగీకరించని పరిస్థితులు అన్నమాట. వారందరి నిమిత్తం యోగు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉంటారు. యథార్థవంతుడిగా ఆ పైన వచ్చిన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, తను అర్థగించుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడంటే తన ప్రార్థన ప్రతి ఆనందించినట్టుగా పరిస్థితులు కలిగించాడు. ఆయన చేసిన ప్రార్థన బట్టి తన వారిని కూడా రక్షిస్తూ ఉన్నట్టుగా పరిస్థితులు కలిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. మళ్ళా దేవునికి విరోధంలో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయనకి ఆనందకరం కాదు, మన ప్రార్థనకు జవాబు రాదు. కనుక దేవునికి విరోధంగా ఉండగా దేవునికి అనుకూలంగా రావడానికి జ్ఞాపకం చేస్తున్నాడు. యథార్థత కలిగి ప్రార్థన చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది. ఆ ప్రార్థన నుండి దేవుడు సంతోషపడు. ఇప్పుడు రాక దేవుడు ఎన్నో ప్రశ్నలు వేసి కొంతకాలం అట్లా ఉంచి చేస్తూ వచ్చిన దేవుడే ఇప్పుడు గంటలో ఏం చేస్తున్నాడు? యథార్థతను బట్టి ప్రార్థన ఆలోచించారు. ప్రార్థన నుండి సంతోషపడ్డారు. దేవుని రెండింతలుగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని యొక్క లేఖనాలు సత్యము. దేవుని సంతోషపడినట్లుగా నేనుండాలి అంటే నా జీవితానికి ఏముండాలి? మారు మనసు అన్నది తిరిగి వచ్చిన వారిగా ఉండాలి. ఇప్పుడు యథార్థమైన ప్రార్థన ఆయన ఇంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. పరిస్థితి లేఖనాల్లో గమనిస్తే ఆయన భూలోకమంతా సంచారం చేస్తున్నారు. దేవుని కొరకనగా యథార్థవంతులను బలపరచడానికి, వారి ప్రార్థన ఆలోచించి ఆనందిస్తూ వారిని బలపరచడానికి ఆయన కనుగొచ్చి లోకం సంచారం చేస్తుంది. గమనించినప్పుడు చూడండి పరిస్థితులు వేస్తున్నాను. నిహమ్యా గ్రంథము 4వ అధ్యాయం 401వ పేజీ. ఇక్కడ గమనించినప్పుడు 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. గమనించినప్పుడు దేవుని యొక్క
అక్కడ ఆకాశం అందున్న పరిస్థితిని చూస్తూ వచ్చాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం అందున్న దేవ యెహోవా, భయంకరమైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని హఠాత్తించి వారితో నిబంధనను స్థిరపరుచువాడా. దేవునికి కలిగిన మరి ఇక్కడ గమనించినప్పుడు నీళ్ళలో చేసే ప్రార్థన వల్ల చదువుతున్నాను. నీ తెలియదు నీ నేత్రములు తెరచి నీ తల్లిని దేవారాత్రులు నీ రాష్ట్రాన్ని ఇస్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించము. నీకు విరోధముగా పాపము చేసి ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొలుస్తున్నాను. నేను నా తండ్రి నుంచి వారి పాపమును నా తండ్రి నుంచి వారిను పాపము చేసి ఉన్నాము. గమనించినప్పుడు నిజంగా ప్రార్థన ఎటువంటిదంటే యథార్థమైన ప్రార్థన. దేవునికి వారు ఆజ్ఞను అనుసరించలేదు. ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే వారితో ఏం చేస్తారంటే నిబంధన స్థిరపరుస్తున్నారు. నీ పాపమును ఒప్పుకున్నప్పుడు కనికరించబడతావు, నువ్వు ధన్యుడు అంటున్నారు. దేవుని మాటను స్థిరపరిచే దేవుడు. ఇప్పుడు స్థిరపరిచే దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడు? తన యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క దోషములు చూస్తే నేను నా తండ్రి నుంచి వారిని పాపము చేస్తున్నాము. దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. చెప్తూ వచ్చాను యథార్థవంతుల ప్రార్థన బట్టి ఆయన సంతోషపడుతూ ఉన్నాడు. మనం నేర్చుకుంటున్న అంశం మర్చిపోకండి. దేవుని సంతోషపెట్టే జీవితము యథార్థవంతుని ప్రార్థన బట్టి సంతోషపడుతూ ఉన్నాడు. ఆ యథార్థవంతుని బలపరచడానికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన ఆలకించి మరి పిల్లలకు ఏడు చేసిన ప్రార్థన బట్టి రెండింతలుగా ఆశీర్వదించే వచ్చు. ఇక్కడ గమనించినప్పుడు ప్రార్థన ఆలకించి యథార్థవంతుడు బలపరిచే దేవుడు కదా, యథార్థవంతుడు ప్రార్థన సంతోషపడే దేవుడు కదా. ఇప్పుడు యథార్థంగా చెప్తున్నాడు. ఇస్రాయేలు ప్రజలు చేసిన దోషములో నేను నా తండ్రి నుంచి వారు చేసిన పాపము మీ వద్ద ఒప్పుకుంటున్నాము అని చెప్పినప్పుడు దేవుడికి గొప్ప కార్యం బలపరుస్తూ గొప్ప కార్యాలు చేసినట్టుగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తోంది. దేవునికి మహిమ కలిగిన కాక మరి ఆ యొక్క వచనాలన్నీ ఎరిగిన వచ్చినాడే కాబట్టి తర్వాత చదవండి. 2వ అధ్యాయం చివరకు చూస్తే 2వ అధ్యాయం 18 వచ్చిన చదువుతాం. దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకున్న ఫలని బలమైన కార్యాలు చేయగలిగిన దేవుడి దేవుడితో మంచి కలుగుదాక యథార్థవంతుడిగా దేవుని దగ్గర ఇశ్రాయేలు దోషములు తన దోషములు తన తండ్రి నుంచి వారి దోషములు ఒప్పుకుంటూ వచ్చాడు. ఒప్పుకున్న తర్వాత దేవుడిని చేస్తున్నాడు, మార్గాన్ని సరళం చేస్తాడు. తన కరుణ హస్తాన్ని తోడుగా ఉంచి బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన వారిగా యథార్థవంతుని ప్రార్థన బట్టి ఆనందిస్తూ యథార్థవంతుని దేవుడు బలపరిచేది. యథార్థవంతుడి ప్రార్థన బట్టి మరి చేతి వారిని కూడా రక్షించే దేవుడు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత గమనించినప్పుడు వారందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే బలము తెచ్చుకొని ఈ మంచి కార్యం చేయటప్పుడు బలము తెచ్చుకున్న వారిగా ఉన్న పరిశుద్ధ లేఖనం కలిగి దేవునికి మహిమ కలిగిన యథార్థంగా ప్రార్థిస్తూ ఈ ప్రార్థన బట్టి తోటి వారు కూడా ఏం చేస్తున్నారు? ఈ కార్యము జరగటానికి బలము తెచ్చుకున్న వారిగా పరిశుద్ధ లేఖనాలు కలిగించుకోండి. దేవునికి మహిమ కలిగిన మనము వచ్చేమో వెళ్ళేమో అన్నట్లుగా ఏదో ప్రార్థన చెయ్యాము చేద్దామన్నట్టుగా మనకుండగా మన ప్రార్థన బట్టి దేవుడు సంతోషపడేటప్పుడు అని చెప్తున్నారు. నిర్మించలే కాదు నిజంతో పాటు ఉన్నవారు పరిగణిస్తున్నారు. మంచి కార్యాన్ని చేయడానికి బలము తెచ్చుకున్న వారిగా ఉన్నది. ఈనాడు ఈ విధంగా కూర్చో ఉన్నామంటే ఇది మంచి కార్యమో చెడ్డ కార్యమో అమ్మా? మంచి కార్యం. ఈ మంచి కార్యము జరిగించబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర యథార్థముగా ప్రార్థిస్తూ వారిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన బట్టి అది ఏం చేస్తుంది? బలమైన కార్యాన్ని జరిగిస్తూ బలపరుస్తూ ఉంటాం. దేవునితో మహిమ కలిగిన మీరంతా కూడా నేనుగా నా చిత్తానుసారంగా నిన్ను బలపరిచి రూపం నా కృప చేత వర్ధిలింపజేస్తూ ఉన్నానని ప్రభుత్వాలు మంచి
ఆ రీతిగా మనం ఉండటాలి. మన జీవితంలో ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన్ని సంతోషపరిచే జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఎప్పుడు సంతోషపరుస్తున్నాం? మారు మనసు పొందినాం. ఎప్పుడు సంతోషపడు? మారు మనసు పొంది వల్ల చచ్చిపోతూ ఉంది. చచ్చిపోయి మళ్ళీ తిరిగిపోతే సంతోషం ఎంత గనుడో చూడండి. ఎక్కడ విడిచిపడుతుంది? మారు మనసు పొందితే సంతోషపడుతున్నాడు. మారు మనసు పొంది ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టి మళ్ళా తిరిగి వచ్చి సంతోషపడుతున్నాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప యథార్థంగా ప్రార్థన చేసి సంతోషపడుతూ ఉన్నాడు. ఆ యథార్థంగా చేసిన ప్రార్థన బట్టి బలపరుస్తూ ఉన్నాడు. గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన దానిగా పట్టుకుందాం రండి అని ధైర్యం తెచ్చుకున్నాడు. అయితే అక్కడ వారి శత్రువులు వారు పలికే మాటను పలుకుతున్నారు. చదవకుండా వచ్చిన సందలతోను తోడురాని వాడు ఆ మాట వినినప్పుడు మమ్మల్ని నేలను చేసి మా పని సునీకరించి తర్వాత అందుకు నేను ఆకాశం అందు నివాసిన దేవుడు తానే మా యత్నము సఫలము చేయను కనుక ఆయన దాత్రమైన పట్టు తప్పించుకుంటున్నాము. హల్లెలూయా. యథార్థవంతుడి ప్రార్థన దేవుడు ఆనందకరము. ఆ ప్రార్థన ఏం చేస్తారంటే సఫలం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక బలపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఆలోచిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు వారు సేవలు చేస్తూ ఉన్నారు. సేవలు చేస్తూ ఉన్నప్పుడు కూడా నిజంగా ఏమంటూ ఉన్నాడు? అందుకని ఆకాశం అందు నివాసైన దేవుడు తానే ఆ యత్నము సఫలము చేయను కనుక ఆయన రాత్రమైన కొనుకొస్తున్నాము. ఎరుసలేమునందు నీకు భాగమైన స్వతంత్రమైన జ్ఞాపక చేసిన లేదని ప్రత్యుత్తరము ఇచ్చాను అని మంచి దేవుడిగా మన జీవితాన్ని బట్టి సంతోషపడి, మన జీవితాన్ని బట్టి సంతోషపడి దేవుడు ఘనకార్యములు జరిగించాలి. అంటే మనం ఏం చేయాలి? యథార్థమైన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆ యథార్థమైన ప్రార్థనలో మొట్టమొదటి వాళ్ళు ఏం చేస్తారు? పశ్చాత్తాపడ్డారు. ఏమి పశ్చాత్తాపడ్డారు? అదేవిధంగా వెళ్ళి కూడా ఏం చేస్తారు? పశ్చాత్తాపడ్డారు. వారి పాపములు ఒప్పుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన ఆ రీతిగా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని బలపడుతూ గొప్ప కార్యములు జరిగిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన ఈరోజు మనల్ని బట్టి సంతోషించాలి. ప్రభు నేర్పిస్తున్న చక్కటి ఉపదేశం. దేవునికి మహిమ కలిగిన మహిమ కలిగిన దేవుడు మారు మనసు పొందితే తప్పిపోయి తిరిగి వస్తే ప్రార్థన చేస్తే సంతోషపడే దేవుడు ఇంకా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నువ్వు చేసే ప్రార్థన ద్వారా దేవుడు సంతోషపడుతుందిగా ఆయన సెలవిస్తున్నాడు. చూడండి యెషయా గ్రంథం 58వ అధ్యాయము, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7-8 వచనాలతో ఇష్టపడుతూ ఉన్నా, సంతోషపడుతూ ఉన్నా నువ్వు చేసే దీన్ని బట్టి మీరు ఉపవాసం ఉండి ఏమంటున్నాడు అక్కడ చూసినప్పుడు, మీరు ఉపవాసం ఉండి విద్యలాడుకునే వారిగా ఉండక, కలసపడే వారిగా ఉండక, ఉపవాసం ఉండి దేవుని సంతోషపెట్టే వారిగా, ప్రార్థన చేస్తూ దేవుని సంతోషపెట్టే వారిగా, మారు మనసు పొంది దేవుని సంతోషపెట్టే వారిగా, తప్పిపోయి తిరిగి వచ్చి దేవుని సంతోషపెట్టే వారిగా వ్యక్తిగత జీవితంలో ఏ వ్యక్తికైనా ఇది అవసరమైంది. నాకైనా మీతో ఏ వ్యక్తికైనా ఇది అవసరమైంది. ఈ అవసరమైన జీవితాన్ని మనం జీవించక సంతోషపెట్టలేని స్థితిలో మనం ఉంటే దేవుడు మనం చూసి దుఃఖపడే పరిస్థితులు. అందుకే చెప్తున్నా, మీరు ప్రార్థన చేస్తున్నారు యథార్థంగా చేయాలి. ఉపవాసం ఉంటున్నారు, ఉపవాసం ఉంటే ఏ రీతిగా చేయాలి? మీ ఆహారము ఆకలి కొనే వారికి పెట్టును, మీ రక్త సంబంధించి ముఖము రక్షింపకుందము. తర్వాత దుఃఖమానని వేదలను మీ ఇంట చేసుకొనటయు
వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నువ్వు చేసినడలా నీ వెలుగు వేసుకొచ్చు వలె ఉదయించును. హల్లెలూయా. నీ వెలుగు కూడా వేసుకొచ్చవచ్చు. మీరు నా యందు సంతోషించాలి, మీ యందు నా సంతోషం కూడా పరిపూర్ణం కావాలంటే నేర్పిస్తూ ఉంటాను. ఎట్లా సంతోషపడతాం, ఎట్లా ఈ సంతోషం పరిపూర్ణం నేర్పిస్తే 6 మాసాలు పొందినప్పుడు సంతోషపడేది, ప్రార్థిస్తున్నప్పుడు సంతోషపడేది, ఉపవాసము చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు సంతోషపడతారంటే నీకు ఈ విధంగా చేసినప్పుడు, ఈ ఆహారం ఆకలి కొనిన వరకు చేసినప్పుడు, రక్త సంబంధించి నువ్వు మొత్తం తెప్పుకోకుండా తర్వాత గమనిస్తావు. దిక్కుమారుల వేదం ఏంటో చేసుకున్నట్టు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం కలిగి దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కదా నాకు ఇష్టమైన. ఇట్లా చేస్తే దేవుడు మన బట్టి చెప్తాడు, సంతోషిస్తాడు. మరి దేవుడు సంతోషపడేట్టుగా మన ప్రార్థన జీవితం, నాట్యమైన జీవితం, దేవునితో సంభాషణ నిత్యము ఇందులో దాకా దేవుడికి మహిమ కలిగి ఉంటాం. ఇంకెంత చెప్తున్నాం అమ్మా, 6 మాసం పొందితే చదువుకొని తిరిగి వస్తే యథార్థంగా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? దేవుడు సంతోషిస్తున్నాడు. దేవుడు సంతోషిస్తుంది. 6 దినాలు మధ్య చెప్తాడు. ఇవాళ రోజు 5 ఆయన సంతోషపడే కార్యం సంతోషిస్తుంది. మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. ఉపవాసం ఉన్నప్పుడు నీ విధంగా ఉంటాయన సంతోషపడుతూ ఉన్నది, ఇష్టపడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలిగిన కాక. ఇష్టం కలిగినప్పుడు మనకు సంతోషం, ఇష్టం లేనప్పుడు మనకు అంత కష్టంగా ఉంది కనుక ఇష్టపడుతూ ఉన్నది. జాగ్రత్త చేసుకుని వేసేసి నిత్యము మహిమ కలిగిన కాక. అదే ఇంకా దేవుని యొక్క సంకల్పం బట్టి ఇటువంటి ఉపవాసం మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తూ ఉంటాం రాస్తూ వచ్చింది అక్కడే. అలాగే నువ్వు చేసిన నీ వెలుగు వేసుకోవాలి, వదిలించును, స్వస్థత నీకు కేంద్రముగా లభించును అనేది నీ వెలుగు ఇష్టపడేటట్లుగా, సంతోషపడేటట్లుగా నీ జీవితం ఉపవాస ప్రార్థన చేయడం ఆ వెలిగించారు. ఉపవాస ప్రార్థనలో జ్ఞాపకం చేస్తారు. వెలిగించాలి, ఎప్పుడు వదిలిస్తుంది వేసుకు చెప్పాలి. నిజంగా మనం అది ఇష్టపడేటట్టుగా, ఆయన సంతోషపడేటట్టుగా మనం ప్రార్థిస్తున్నాం. ఆయన ఇష్టపడి ఆయన సంతోషపడేటట్టుగా యథార్థంగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన సంతోషం తిరిగి అన్నింటికి వచ్చినప్పుడు ఆయన సంతోషపడి ఏంటి గొప్ప కార్యాలు నడిపిస్తూ ఉన్నాడు. తర్వాత మీకు స్వస్థత శీఘ్రంగా లభించును, నీతినందర నడుచును. యెహోవా మహిమ ఈ సైన్యం వెనుకటి భాగంలో ఆవలి కాయని అని మంచి దేవుడుగా ఆయన మనకు కావలి కాసే దేవుడు. యెహోవా మహిమ నీ సైన్యకు వెనుకటి భాగంలో ఆవలి కాస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగుతాయి. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఘనకార్యం, దేవునికి ఇష్టమైన దేవుని సంతోషపడిన కార్యాలను బట్టి గమనించుకుందాం, జాగ్రత్త పడదాం. దేవునికి మహిమ కలుగుతాక. తర్వాత గమనిస్తాం. మార్కు సువార్త మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనం చదువు. మహిమగలిగిన దేవుడిగా ఆయన సంతోషపడేటట్టుగా మన ముందట యుద్ధల వంటి వారిగా మార్పునందుకు అప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు?
ఆ బిడ్డల వంటి వారిగా మార్పు నుండి దేవుని రాజ్యాన్ని అంగీకరించిన వారిని దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది. ఆ బిడ్డను ఎత్తుకొని కౌగులించుకొని వారి మీద చేతులు ఇచ్చి వారిని ఆశీర్వదించాను. ఆ బిడ్డల్ని బట్టి సంతోషపడుతూ ఆ బిడ్డలు ఏం చేస్తుందంటే ఆశీర్వదిస్తూ ఉన్నట్టుగా పరిస్థితులు కలిగిస్తుంది. దేవునికి మంచి కలిగిన కృపగలిగిన దేవుడు ఆ దేవుని నీతిని మనం వెతుకుతున్న కలదు. అందుకే దేవుని యొక్క వాక్యం కలిగి మొదట నా నీతిని నా రాజ్యాన్ని కలిగింది. దేవుని నీతిని మనం వెతుకుతున్న కలది దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది. మన వెలుగు వేకువ చొక్క వలె చేతులతో ఉంది. దేవునికి మంచి కలిగిన దాకా మనం చూడండి. కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. హల్లెలూయా. నీతిని ఏం చేసుకున్నారంటే దేవుడి యొక్క నీతిని మనం వెతుకుతూ ఉన్నప్పుడు మన నీతిని కూడా ఏం చేస్తున్నాడు, వెలుగు వలి మధ్యకాలపు వెలుగు వలి వెల్లడి చేస్తూ ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనాలు కలిగిస్తూ ఉంటుంది. అందుకే దేవుని నీతిని వెతుకుతూ నువ్వు మారు మనసు పొందుతున్నావు, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, యథార్థంగా ప్రార్థించడం నేర్చుకుంటున్నావు. అదేవిధంగా ఎక్కువ చేసి ప్రార్థించినప్పుడు దేవుని అనుకూలంగా చేసే ప్రార్థిస్తున్నాం. అంతేకాదు దేవుని రాజ్యాన్ని ఆ నీతిని వెతుకుతూ ఉన్నప్పుడు చిన్న బిడ్డ వల్ల మార్పు నలుగుతూ ఉన్నాం. ఈ కార్యములు మనలో జరిగినప్పుడు మన నీతిని ఆయన చేస్తాక మధ్యాహ్నప్పుడు వెలుగు వెల్లడి చేసుకున్నట్టుగా పరిస్థితులు అంత మాత్రం కాదు. ప్రభు యొక్క వాక్యం మనం చదువుతూ వస్తాం. చిన్న బిడ్డల వల్లే మార్పు నడితే ఆ బిడ్డలు సంతోషపడుతూ వారు ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నారు. అనగా ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. దేవునికి మంచి కలిగిన దాకా మరి ఎప్పుడు మనం దేవుని సంతోషపెడుతున్నామో ఎన్నో వచ్చిన ద్వారా ప్రభు మనతో మాట్లాడు. అరుపుగా నా జీవితం ఉండాలి, అరుపుగా నేను ప్రభుని సంతోషపెడుతూ ఆ జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు నేను ఆ జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు మనతో ఉన్న వారు కూడా ఏం చేస్తారు, కట్టుకొని రండి ఏకమవుతూ వస్తున్నారు. ఏకమవుతూ వచ్చింది. దేవునికి మహిమ కలిగిన దాక దేవుని యొక్క ఇంకొక మాట చూడండి. తిరిగే గ్రంథం 32వ అధ్యాయము 38వ వచనం. దేవుని యొక్క విలేఖనాల్లో గమనించినప్పుడు ఆ రీతిగా మనం మార్పునందినప్పుడు మనందరి జీవితాలు వారు పట్టుకొండము రండి అంటే అక్కడ వారిలో ఏం కలిగింది, ఏక మనసు కలిగింది. యథార్థంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం కలిగిస్తున్నాడు, ఏక మనసు కలిగిస్తున్నాడు, ఏక మార్గాన్ని చూపిస్తున్నాడు. అంతేకాదు నేను చేస్తూ ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. దేవునికి మంచి కలిపడగాక అని మరి మన జీవితంలో కూడా దేవుడు వీలే చేస్తూ ఆనందిస్తూ మన బలపరుస్తూ బలపరిచిన దగ్గర అవన్నీ తెలియజేసిన రీతిగా నేను పొంది మారు మనసును బట్టి నువ్వు సంతోషపడేటట్లుగా నేను మొదటి క్రియలు ఏమన్నా నేను ఇచ్చిపెడితే మళ్ళా నేను ఆ క్రియలు చేయగలిగేటట్టుగా ఆ రీతిగా నేను ఉండగలిగేటట్టుగా నాకు సహాయం. మారు మనసు పొందకపోతే పొందితే సరి అన్నాడు, పొందకపోతే రూపస్తమన్నా దాని స్థానం నుండి తీసివేయబడేటట్టుగా ఉండకూడదు. వెలిగించబడేటట్లుగా వెలిగించబడేటట్లుగా మన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ మనందరూ గెలిచిన జాగ్రత్త చేస్తూ ప్రభు యొక్క వాక్యాన్ని కలిగించే దేవుడికి అన్ని కలిగినగా పరిశుద్ధ వాక్యం మన విషయంలో తీరుతున్నదాకా ప్రార్థన చేస్తున్నాం. మహిమ కలిగిన దేవుడిగా
ఆయన మహిమతో మన వెనుక భాగమును ముందుతో దేవుడిని కలిగిస్తున్నాం. ఆ వ్యక్తులను మన సంతోషిస్తే ఒకదొక్క కార్యాలు జీవితాల్లో చూస్తే దేవుడి యొక్క లేఖనాలు మనం గమనిస్తూ అదేవిధంగా మన జీవితంలో కూడా రీతిగా ఉంచాలని మనం అన్ని సంతోషపడుతూ మనము సంతోషంగా కట్టగలని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఘనమైన మంచి మాడుతుంటే ఏ విధంగా మీద అవసరం కాబట్టి ప్రతి క్షమించగలిగినట్టు నిజంగా దేవుడు సంతోషపడుతూ ప్రతికే ఓడగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థించాలి. ఎందుకనగా మనం అడిగినప్పుడు ఆయన అనుగ్రహించే దేవుడు ఇంద్రియ బంగారము మనం అడగట్లేదు. ఒక ఆత్మ కొరకు విజ్ఞాపన చేసుకోవాలి. నశించిపోతున్న ఆత్మ కొరకు విజ్ఞాపన చేసుకోవాలి. జ్ఞానం లభించిన ఆరోగ్యంతో పడుతుందంటే ఈ జ్ఞానాన్ని పొందుతున్నాం. ఆ జ్ఞానము ద్వారా మరి కొరకు ప్రార్థించి పది సంతోషించి రక్షించే దేవుడు తీసుకొచ్చే దేవుడు కాదు ప్రార్థించాలి.